నమస్తే అందరికీ. నేను భారతి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రాబ్లమ్‌లో ఉన్నవాళ్ళు ఏంటంటే, నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయని ఫీల్ అవుతూ ఉంటారు గదా! ఈ వీడియో చూసిన తర్వాత మీరు నిజంగా ప్రాబ్లమ్‌లో ఉన్నారా? నిజంగా మీకంత స్ట్రెస్ ఉందా? లేకపోతే మీరే అనవసరంగా ఫీల్ అవుతున్నారా అని చెప్పి మీకే అర్థమవుతుంది. వీడియో కంటిన్యూగా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నా కదా, అదే అండి తోటకూర ఇంకా పెసరపప్పు చేసిన ఈరోజు. కొంచెం రైసు, 2 బనానాస్, ఇంకొక ఆరెంజ్ ఉండే ఇంట్లో. ఇంకా నేను అవి తీసుకొని స్కూల్‌కి టైం అయిపోయింది. స్కూల్ టైం కూడా అయిపోయింది కదా! మా చిన్న బాబు వచ్చే టైం అయింది. వాడిని పిక్ చేసుకొని అట్లనే కొంచెం రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి ఇచ్చేసి వద్దామని అనిపించింది ఈరోజు. ఎందుకో సడన్‌గా అన్నం తిన్న తర్వాత కొంచెం ఇంకా అన్నం ఉండే. ఇంకా బయట ఎవరికైనా ఇస్తే చాలా హెల్ప్ చేసిందని అవుతాను కదా అని చెప్పి ఇట్లా వెళ్ళాననమాట. ఈ రోడ్ పక్కన కూర్చున్న వాళ్ళని చూడగానే ఒక వర్డ్‌తో జడ్జ్ చేస్తాం కదా మనం. కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటని ఎప్పుడన్నా అడుగుతున్నామా? లేదు కదా! అలా అడగనప్పుడు ఎందుకండి వాళ్ళని ఒక రకమైన చూపు చూడడం? పుట్టగానే ఎవరు కూడా బెగ్గర్స్ కావాలని అనుకోరు కదా! సిచ్యువేషన్ వాళ్ళని అట్లా మార్చేసింది అంతే. ఒకరోజు వీళ్ళకి జాబ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అట్లా జరుగుంటదని నా ఫీలింగ్. మీరేమంటారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. వీళ్ళు ఎందుకు ఇలా మారతారో నాకు తెలిసినంతలో నేను చెప్తానండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్లనో, ఎవరి చేతిలోనో దారుణంగా మోసపోవడం వల్లనో, లేకపోతే ఇల్లీనెస్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేయలేక రోడ్డు మీదకి వచ్చుంటారని చెప్పి నాకు అనిపిస్తది కొన్నిసార్లు వీళ్ళని చూస్తుంటే. కొంతమందికి చదువు లేదు, ఇంకొంతమందికి పని చేయడానికి బలం లేదు, కొంతమందికి పని చేయాలనుకున్నా కూడా పనివ్వరేమో, నన్ను చూసి చీప్‌గా చూస్తారేమో అనే ఆలోచనతోనే అక్కడే ఆగిపోతారండి. మనం ఒక్కరోజు అనుకోకుండా టైంకి ఫుడ్ దొరకకపోతేనే తినలేమన్నంత టెన్షన్‌తో ఉంటాం కదా! కానీ వీళ్ళని చూడగానే నాకు ఒకటే అనిపించింది, ప్రతిరోజు ఆకలితోనే నిద్రపోతున్నారేమో అని. వాళ్ళు మనీ అడిగినప్పుడు మనం వాళ్ళని అవమానించడం, పక్క నిల్చున్నప్పుడు చిన్న చూపు చూడడం తప్పని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ టీ షర్ట్ అతనికైతే నేను తీసుకెళ్ళిన ఫుడ్ ఇచ్చిన. కానీ ఏమాత్రం సరిపోలేదండి. అక్కడ అంతమంది ఉంటారని చెప్పి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళని అడిగినా మీరు డైలీ ఇక్కడనే ఉంటారంటే, "ఆ! ఇక్కడే ఉంటామని" చెప్పిండు ఆరెంజ్ టీ షర్ట్ అతను. ఇంకా అతనికిచ్చి రిటర్న్ వచ్చేసినా. మళ్ళీ నా చేతిలో డబ్బులున్నాయి. మా వాడు స్కూల్ నుండి వస్తున్నాడు గదా! ఏమన్నా అడుగుతాడేమో అని తీసుకెళ్ళినా. అవే ఇచ్చేసి వచ్చేసినా అండి. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదండి. ఒక నవ్వు నవ్వి, కొన్ని మంచి మాటలు చెప్పి, మనం వాళ్ళని చూసినప్పుడు ఒక ప్లేట్ ఫుడ్ పెడితే వాళ్ళకి అంతే సంతోషాన్ని ఇస్తుందండి. ఒక్కరోజైనా సరే మన పేరు చెప్పుకొని వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఆ రోజంతా. వీళ్ళని చూసి నాకు ఒకటే అనిపించింది, వీళ్ళకి ఎన్ని ఆశలు ఉండొచ్చు గానీ వాటన్నింటిని దక్కించుకోలేకే జీవితాన్నే పాడు చేసుకొని ఇట్లా తయారైపోయినరేమో అనిపిస్తుంది. నిజమైన బాధ అంటే ఇట్లా ఉంటదండి. మనం పడేది అసలు బాధే కాదు. కొందరికి ఇల్లు లేదని, ఫ్యామిలీలో రెస్పెక్ట్ లేదని, మన గురించి అవతలోళ్ళు ఏమనుకుంటున్నారో అని అనవసరంగా ఆలోచించి బాధపడుతూ ఉంటారు. కానీ వీడియో చూసిన తర్వాత నిజంగా బాధ అంటే ఎట్లా ఉంటదో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్న ఏరియా అంతా కూడా గాంధీ హాస్పిటల్ అండి. మేము నియర్ బై గాంధీ ఏరియాస్‌లలోనే ఉంటాము దగ్గరగా. గాంధీ హాస్పిటల్ సైడ్ అయితే చాలామంది ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు. ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఇటు సైడ్ వచ్చి మీకు తోచినంత ఎంతో కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. బాధలో ఉన్నప్పుడైతే ఇట్లాంటి వాళ్ళతో 1-2 మినిట్స్ మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళ బాధతో కంపేర్ చేస్తే అసలు మన బాధ అసలు బాధే కాదనిపిస్తది మీకు. నిజంగా చెప్తున్నా కదా! నేను చెప్పినా అని చెప్పి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తది. ఇక్కడ వీడియోలో ఏది కూడా నేను కరెక్ట్‌గా చూపించలేకపోయినా దానికి కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం గదా! కొంచెం వీడియో చూస్తుంటే నాకే ఎట్లనో అనిపించింది. అది కాకుండా నేను ఫోన్ పట్టుకున్నా అని చెప్పి దారిలో ఎళ్ళే వాళ్ళు నన్ను చూస్తున్నారని కొంచెం భయమైందనమాట. ఈ వీడియో యూజ్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ గ్రో అవ్వాలని చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్‌లో మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ నేను ఛానల్‌లో కూడా ఇప్పటివరకు ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అవన్నీ మీకు డెఫినెట్‌గా యూజ్ అవుతాయి. ఒక్కసారి ఛానల్‌ని చెక్అవుట్ చేయండి. అండ్ మీ మంచి మంచి సజెషన్స్ కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫాలో ఫర్ మోర్. బాయ్. నమస్తే.